కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టర్మినల్ను కొనసాగించేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విషయంపై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నామన్నారు. అఖిలపక్షం నేతలు ఎవరూ మాట్లాడడం లేదన్నారు. కానీ టీడీపీ నేత సోమిరెడ్డి మాత్రం తనను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. ఆయన తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. గతంలో సెంబు కార్పు విషయంలో కూడా ఇదే తరహాలో ఉద్యమం చేసి అఖిలపక్షాన్ని మోసం చేశారన్నారు. ఇటీవల కాలంలో కంటైనర్ వ్యాపారం తగ్గిందన్నారు కాకాణి గోవర్ధన్. టర్మినల్లో కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలంటూ కేంద్ర మంత్రికి కూడా లేఖ రాశామన్నారు. ప్రధానమైనటువంటి కారణం కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ వెళ్ళిపోయింది అని రకరకాలైనటువంటి వార్తలు వెలువడుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు 2004కి అధికారంలోకి రావడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి ఆ రోజు మేము కృష్ణపట్నం పోర్టు కట్టుబడి ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు నాట్కో సంస్థ ద్వారా 2 సార్లు ఫౌండేషన్ వేయడం, వేసినటువంటి శిలాఫలకం సమాధి రాయిలాగా మారిపోయి వెక్కిరించేటువంటి విధంగా ఉండడం. 2004లో మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్నం పోర్టుని పూర్తి చేసి ఆ టర్మ్లోనే మరలా ఎన్నికలకు పోయే లోపలనే వాన్ని జాతికి అంకితం చేయడం కూడా పూర్తి చేయడం జరిగింది. దానిలో అన్ని రకాలైనటువంటి హంగులు, వసతులు, సదుపాయాలతో కృష్ణపట్నం పోర్టును నిర్మించాం. ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి అదానికి గ్రూపుకి చేరడం, అదాని కృష్ణపట్నం పోర్టుగా దాన్ని మారడం జరిగింది. అయితే ఇక్కడ కంటైనర్ టెర్మినల్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ నాకు ఒక లేఖ ఇవ్వడం జరిగింది 24 జనవరి. వాళ్ళు దాంట్లో క్లియర్గా మాట్లాడారు. దాదాపుగా 6 లక్షల కంటైనర్లు ఇక్కడికి వచ్చేవి. అక్కడ నుంచి కొన్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళం, ఇంపోర్ట్ చేసుకునేటువంటి దాంట్లోనే ఎక్స్పోర్ట్ జరిగేది. ఆ తర్వాత కోవిడ్ కష్టకాలంలో కూడా 4 లక్షల కంటైనర్లు మనం హ్యాండిల్ చేసాం కృష్ణపట్నంలో. అయితే కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి 2021 నుంచి 2023 మధ్య డ్రాస్టిక్గా బిజినెస్ పడిపోయింది, వెజల్స్ రావడం తగ్గిపోయాయి. దాని అర్థం వాళ్ళకున్నటువంటి సమాచారం ప్రకారం అదానికి ఉన్నటువంటి సొంతం ఏదైతే ఎన్నూరు, కట్టుపల్లి అని ఉన్నాయో వాటికి కృష్ణపట్నంకి రావాల్సినటువంటి వెజల్స్ని వాటికి డైవర్ట్ చేస్తున్నారు. దానివల్ల అక్కడికి డైవర్ట్ అయినందువల్ల ఇక్కడ బిజినెస్ మొత్తం కూడా ఈరోజు ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి మాకు మరలా కృష్ణపట్నం పోర్టుకి వెజల్స్ వచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నటువంటి లైనర్స్ కానీ, వెజల్ ఏజెంట్స్ కానీ, దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి మంది, ఎక్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ఇంపోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సిబ్బంది, వీళ్ళందరం ఉన్నాం. దీనికి సంబంధించి అని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది అందిన వెంటనే 24వ తేదీ నేను కేంద్ర మంత్రికి సర్బానంద సోనోవాల్ గారికి, కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయనకి షిప్పింగ్, పోర్ట్స్, వాటర్ వేస్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రిగా రాస్తూ కాపీ కూడా అదాని కృష్ణపట్నం పోర్టు సిఇఓ గారు కూడా పెట్టడం జరిగింది. అనేక సందర్భాల్లో దాని గురించి కూడా మాట్లాడి ఈ కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి గతంలో కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టంగా చెప్పాను. ఒకవేళ కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడితే అందరికన్నా ముందు నిలబడి పోరాటం చేయడానికి నేను వెనకాడను అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టుకి సంబంధించి వాళ్ళు అధికారులు అక్కడ ఉన్నటువంటి సిఇఓ జీజే రావు గారితో మాట్లాడితే పోర్టు నుంచి మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ని, యథావిధిగా సేవలు కొనసాగుతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీద అటు కేంద్ర ప్రభుత్వాన్ని మీద కానీ ఇటు పోర్టు యాజమాన్యాన్ని కానీ మేము కోరేది, మీరు కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ని తరలించడం లేదు అనేటువంటిది వాస్తవమే. కానీ తరలించకపోయినా కృష్ణపట్నం పోర్టులో టెర్మినల్ ఉన్నా వ్యాపార లావాదేవీలు జరగకపోతే ఆ కంటైనర్ టెర్మినల్ వల్ల ఉపయోగం ఉండదు అనేటువంటిది అటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం, ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్ళాం. దానిలో గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించింది.
కేంద్ర ప్రభుత్వానికి కూడా మీరు పోర్ట్స్కి సంబంధించి ఖచ్చితంగా వెజల్స్ ఇక్కడికి పంపించాల్సిందే అనేది, ఆ విధంగా నిబంధనలు వీళ్ళకి విధించండి అని చెప్పడం జరిగింది. ఉన్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి యువరాజ్ గారు మాట్లాడారు. అదేవిధంగా చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మాట్లాడారు. ఇటు కేంద్ర ప్రభుత్వంతో కానీ పోర్టు యాజమాన్యంతో కానీ. స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మాట్లాడుతున్నాను. దీనితో పాటు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గురుమూర్తి గారిని అడిగితే ఆయన పాపం దానికి సంబంధించి మంత్రి గారిని కలిశాడు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీకి లోక్సభలో నాయకుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళాం. రాజ్యసభలో నాయకుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఒక పక్క ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనికి సంబంధించి ఖచ్చితంగా కంటైనర్ టెర్మినల్ అక్కడ కొనసాగాలి అని చెప్పి మేము కోరాం. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పోర్టు యాజమాన్యంతో కూడా మాట్లాడి దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతామన్నారు. పోర్టు యాజమాన్యాన్ని కూడా మాట్లాడాం. పోర్టు యాజమాన్యం కూడా మా దగ్గర సానుకూలంగానే స్పందించడం జరిగింది. అందుకే చెప్పాం, మీరు ఏది ఏమైనా సరే పోర్టు మేము తరలించడం లేదు కంటైనర్ టెర్మినల్ అనేటువంటి విధంగా కాకుండా, కంటైనర్ నా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు సార్ కంటైనర్ టెర్మినల్ తరలించడం లేదు అని చెప్తే చాలు అంటే వాళ్ళు చెప్పడంతో పాటు మరలా చెప్పాం వెజల్స్ కూడా వస్తేనే కంటైనర్ టెర్మినల్ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేశారు. వెజల్స్ కూడా తెప్పిస్తామని చెప్పి ఇటు కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కూడా చెప్పడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. చంద్రమోహన్ రెడ్డి గారు ఈ సమస్యల మీద ఎవరికన్నా చెప్పాలా అంటే చెప్పడు, రాయాలా అంటే రాయడు, ఉండాలా అంటే ఇష్టం లేదు. ఆయన ఆలోచన ఏంటంటే రెండు రకాలైనటువంటివి. ఒకటి నా మీద బురద చల్లాలి, రెండవది వాళ్ళని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి లబ్ధి పొందాలి. ఈ రెండే. ఒకటి వాళ్ళు ఏదన్నా గొడవ చేస్తే ఏదన్నా క్యాష్ ఇస్తారేమో, మనకు అలవాటే కదా క్యాష్ దండుకోవడము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సోమిరెడ్డికి బలం లేదు. సోమిరెడ్డి ఒక్కరికపోతే ఎవరు పట్టించుకోరు. సోమిరెడ్డి ఆరోపణలకు విలువ లేదు.